ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తుతి కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అపోస్తలులైనటువంటి పౌలు మరి తనతో పాటు పరిచర్య చేయుచున్నటువంటి తిమోతికి చెప్పుచున్నటువంటి ఒక మాటను మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ పౌలు అంటాడు తిమోతితో, తిమోతి అన్ని విషయాలలో నమ్మకముగా ఉండాలి అని ఇక్కడ పౌలు తిమోతికి తెలియచేయుచున్నాడు. దేవుడు వాగ్దానాన్ని వింటున్నటువంటి మనము, దేవుడు కూడా మనతో చెప్పే మాట ఏంటంటే, మీరు నమ్మకం ఉంచి ప్రతి విషయములలో జీవించాలి అని దేవుడు ప్రతిదినము వాగ్దానము ద్వారా సండే ఆరాధనలోను సంఘము ఎప్పుడెప్పుడల్లా కూడుకుంటాదో అప్పుడెప్పుడల్లా తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. తన వాక్యాన్ని బయలుపరచబడుతూనే ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉన్నామా అంటే, మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రశ్నించని. మనుషుల దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి మనిషి ప్రయాసపడుతున్నారే కానీ సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడుతున్నామా అంటే మనము ప్రయాసపడటం లేదు. అందుకే మన జీవితాలు బాగుగా ఉండకుండా పోతున్నాయి. అయితే సృష్టికర్త యొద్ద మనం నమ్మకంగా మనము ఆయన దగ్గర ఉంటే తప్పక ఆయన మిమ్మల్ని ఆదరించి నడిపిస్తాడు, ఆదరణిస్తాడు, మీకు ఓదార్పునిస్తాడు, నెమ్మదినిచ్చి దేవాతి దేవుడు కృప చూపిస్తాడు. కృపను పొందాలనుకుంటున్న నీవు క్రీస్తుకి నమ్మకంగా సాక్షిగా బ్రతుకు. ఆయన రాకడికి సిద్ధపడు. దేవుడు మిమ్మల్ని దీవించి నమ్మకత్వాన్ని దయచేయనట్లు దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన వాడా, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలని మీరు చెప్పారు. ఏ ఏ విషయాల్లో మేము నమ్మకంగా లేకుండా ఉన్నామో ఆ విషయాన్ని గమనించి గుర్తించి నమ్మకంగా జీవించుటకు సహాయం చేయండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి. కృప కలిగిన దేవ, కృపతో నింపి నడిపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.